హలో నమస్తే. ఈరోజు భారత్ బంద్ జరిగింది అన్న విషయం చాలామందికి తెలీదు. ఎందుకు చాలామందికి తెలీదంటే ఈళ్ళు జస్ట్ ఉద్యోగులు పాపం. వీళ్ళ గురించి ఎవడు చెప్తారు? ఏ న్యూస్ పేపర్ వాళ్ళు, ఏ టెలివిజన్ ఛానల్ వాళ్ళు అంటే రాసుంటారులెండి ఎక్కడో. లేదంటే ఒక చిన్న క్లిప్ 1 సెకండ్ క్లిప్ వేసుంటారు ఈరోజు భారత్ బంద్ జరిగిందని. గతంలో లాగా లైవ్ ఇవ్వటం ఇవన్నీ ఏమి ఉండవు కదండి. గతంలో బంద్ జరిగితే లైవ్ ఇస్తారు. ఓకే. అదే ఒక పార్టీ కనుక బంద్కి పిలిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ బంద్కి పిలిపించింది అనుకో, టీడీపీ బంద్కి పిలిపిస్తే మొత్తం లైవ్ ఇస్తారు ఛానల్స్ మొత్తం కూడా. వైఎస్ఆర్సీపీ బంద్కి పిలిపిస్తే సాక్షి ఛానల్ లైవ్లో ఇస్తారు. వీళ్ళందరూ ఉద్యోగులు భారత్ బంద్కి పిలుపునిచ్చారు. వాళ్ళ గురించి ఎవరు చెప్తారు? ఏ ఛానల్ చెప్పిద్ది? వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? ఓకే. అంటే మనం పాపం అనకూడదు, ఎందుకంటే ఓట్లేసి గెలిపిస్తుంది వాళ్ళే ఓట్లేసి గెలిపించుకున్నప్పుడు దట్ ఈస్ స్వయంకృతాపరాధం అని మనం అనుకోవాలి. మనం ఏం చేయలేము. ఓకే. ఎనీ నిర్ణయం, ఎనీ సఫరింగ్ మన రోల్ ఉండేది దాంట్లో. మన రోల్ లేకుండా మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. ఓకే. సరే, ఎనివే ఇప్పుడు ఎవరెవరు బంద్ చేశారంటే బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళు, పోస్టల్ సర్వీస్ వాళ్ళు, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇలాగా కొన్ని యూనియన్స్ కలిపి బంద్ చేశారండి. ఏఐటియుసి, ఐఎన్టీయూసి, సిఐటియు, ఏఐయుటియుసి, టియుసిసి, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసిసిటియు, ఎల్పిఎఫ్, యూటియుసి, ఇవన్నీ కూడా యూనియన్ పేర్లు, లేబర్ యూనియన్ పేర్లు. వీళ్ళందరూ కలిసి ఈరోజు బంద్ చేశారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎందుకు బంద్ చేశారంటే వాళ్ళకి కొన్ని కష్టాలు ఉంటాయి కదండి. వాళ్ళు ఎందుకు బంద్ చేశారనంటే వాళ్ళకి ఫస్ట్ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి, లాస్ట్ 10 సంవత్సరాలు అంటే మోడీ గారి గవర్నమెంట్ మొదలైన దగ్గర నుండి 2014 మొదలైంది, 2025 లాస్ట్ 10 సంవత్సరాలు అంటే స్టార్టింగ్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్, రైట్. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే మోడీ గారి గవర్నమెంట్ మొదలైన దగ్గర నుంచి లాస్ట్ 10 years నుంచి ఒక్కసారి కూడా యాన్యువల్ లేబర్ కాన్ఫరెన్స్ పెట్టలేదండి. గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ లేబర్ కాన్ఫరెన్స్ అని ఒకటి పెడతారు. ఆ లేబర్కు ఉన్నటువంటి కష్టాలేంటి అవన్నీ కూడా కాన్ఫరెన్స్లో చర్చిస్తారు ప్రభుత్వం. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఒక్కసారి కూడా 10 సంవత్సరాలలో లేబర్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అని ఒక రీజన్ ఈరోజు బంద్ చేయడానికి. రెండోది 4 లేబర్ కోడ్స్ అమెండ్ చేశారు. మీకు తెలుసు, 4 లేబర్ కోడ్స్ని అమెండ్ చేశారు. ఇదిగో కోడ్ అండ్ వేజెస్ 2019 ఒక కోడ్. ఈ కోడ్ అండ్ వేజెస్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే గతంలో ఉన్న కోడ్లు మొత్తం ఎత్తేసి వీళ్ళు 2019లో వేజెస్ కోడ్ అని ఒకటి పెట్టారు, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ అని ఒకటి పెట్టారు, కోడ్ అండ్ సోషల్ సెక్యూరిటీ అని 2025 ఒకటి పెట్టారు. ఎందుకంటే అసలు గతంలో ఇప్పుడు ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఇవన్నీ కూడా మార్చుకుంటూ వచ్చి ఎందుకు మార్చారండి అని అంటే సింప్లిఫై చేయడానికి. ఎందుకు అన్ని చట్టాలు ఎందుకు, అన్నిటిని కలిపేసి ఒక చట్టం చేస్తే సరిపోయిద్దని ఏదో రీజన్ చెప్పారు వీళ్ళకి, పాపం వీళ్ళకి. సరే చెప్తే చెప్పారు, మీరు 4-5 చట్టాలను తీసుకొచ్చి ఒక చట్టం చేసినప్పుడు లేబరర్స్కు కొన్ని కష్టాలు వస్తాయి. ఫస్ట్ వీళ్ళు ఆ అమెండ్మెంట్తో చేసిన ఒక కష్టం ఏంటంటే లేబర్ యూనియన్స్ గతంలో ధర్నాలకి స్ట్రైకులకి దిగేవాళ్ళు. ఇప్పుడు ఆ ధర్నాలు స్ట్రైకులు చేస్తే ఒకవేళ అట్లాంటి యూనియన్స్ కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెలిస్తే వాటిని ఇమ్మీడియట్గా ఆ యూనియన్ లే ఆఫ్ చేయమని చెప్పి పర్మిషన్ గవర్నమెంట్ చేతిలోకి అధికారం తీసేసుకొని చట్టం చేశారు. ఇంకెవరు మాట్లాడతాడు? మనం అనుకున్నాం కదా, గతంలో అయితే ఉద్యమాలు చేసాయి, ఫుల్గా ధర్నాలు చేసేవాళ్ళు, సంఘాలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి స్ట్రైకులు ధర్నాలు చేసేవాళ్ళు అన్నారు కదా. ఎత్తేసారు అది. ఎత్తేస్తే మీరు ధర్నాలు స్ట్రైక్ చేసేస్తే లేపేస్తామని చెప్పి గవర్నమెంట్కి అనుకూలంగా చట్టం చేసేసారు. ఓకే, ఎవరికి తెలియదు అది. అందుకని ఈరోజు వాళ్ళు ధర్నా చేశారు. అది వాళ్ళు పెట్టిన 4 కోడ్స్ అమెండ్మెంట్ వల్ల జరిగిన కష్టం. ఓకే. ట్రేడ్ యూనియన్స్ రోల్ ఉండేది. గతంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ట్రేడ్ యూనియన్స్ని పిలిచేవాళ్ళు. ఇదిగోండి ఈ నిర్ణయం తీసుకున్నామని వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకునేవాళ్ళు. రిస్ట్రిక్ట్ చేశారు ట్రేడ్ యూనియన్స్ రోల్, దాన్ని రిస్ట్రిక్ట్ చేశారనమాట.
సోషల్ సెక్యూరిటీ ఆఫ్ ఇన్ఫార్మల్ వర్కర్స్, అంటే ఫార్మల్ వర్కర్స్ అంటే వాళ్ళ లిస్ట్లో ఉండి పేరుండి రెగ్యులర్ వర్కర్స్ ఓకే. కొంతమంది ఏదో డైలీకి వచ్చి పని చేసుకుని పోతుంటారు. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ నడుస్తుంది, ఫ్యాక్టరీ నడిస్తే డ్రైనేజ్ ఇరుక్కుపోయింది అనుకో, ఒక డ్రైనేజ్ క్లీన్ చేయడానికి కూడా ఒక ఎంప్లాయీని పెట్టుకోవడం ఎందుకు, కూడా బ్లాక్ అయినప్పుడు బయట ఉండి తెచ్చుకుంటారు కదా. ఇప్పుడు ఇన్ఫార్మల్ వర్కర్ ఎవడో వస్తాడు బయట నుంచి డ్రైనేజ్ క్లీన్ చేయడానికి, అది దాంట్లో చచ్చిపోయాడు అనుకో, డ్రైనేజ్లో కూర్చొని పడిపోయాడు అనుకో, ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? వాడు రెగ్యులర్ ఎంప్లాయీ అయితే వాడికి ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈజ్ నాట్ రెగ్యులర్ ఎంప్లాయీ, ఇన్ఫార్మల్ ఎంప్లాయీ, వాడి పరిస్థితి ఏంటి? ఇలాంటి చట్టాలు మొత్తాన్ని డైల్యూట్ చేశారట. అని ఇప్పుడు వీళ్ళందరూ కూడా కొన్ని 4-5 యూనియన్స్ వెళ్ళి బంద్ చేశారు, భారత్ బంద్ చేశారు. కోర్స్ పాపం వీళ్ళు భారత్ బంద్ చేశారు, సక్సెస్ అయిందని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్కి ఇచ్చారు. కానీ గతంలో లాగా మనకి టెలివిజన్లో చెప్పడం కానీ ఇది అక్కడ బస్సులు ఆపారు ఇక్కడ ఆపేశారని చెప్పి లైవ్ ఇవ్వటం జరగదు కదా. ఎందుకంటే ప్రతి ఛానల్ కూడా ఒక పొలిటీషియన్ చేతిలో ఉంది, వాళ్ళతో లైవ్ ఇస్తారు తప్ప ఇప్పుడు ఇవ్వట్లేదు పాపం. వాళ్ళు ఇంకోటి ఏంటంటే 4 లేబర్ కోడ్స్ని వాళ్ళు బలవంతంగా సప్రెస్ చేస్తున్నారు, ట్రేడ్ యూనియన్స్ని క్రిపిల్ చేస్తున్నారు, వర్కింగ్ అవర్స్ని ఇంక్రీజ్ చేశారట. వర్కర్స్కి కొన్ని రైట్స్ ఉంటాయి కదండి, పనిచేసే రైట్స్, ఆ రైట్స్ని కొన్నిటిని డైల్యూట్ చేశారట. ఓకే, రైట్ టు స్ట్రైక్ అనే దాన్ని డైల్యూట్ చేశారట. ఇప్పుడు యూనియన్స్ గతంలో రైట్ టు స్ట్రైక్ అని ఉండేది, అవన్నీ తీసేశారు. తీసేయలేదు కానీ ఏదో అమెండ్మెంట్ చేసి లిటిగేషన్ పెట్టినట్టున్నారు. మా గవర్నమెంట్ ఇష్టము, నువ్వు స్ట్రైక్ చేస్తే గవర్నమెంట్ ఒప్పుకుంది, లేకపోతే తీసేస్తాను పవర్ ఇచ్చేసిందంటే గవర్నమెంట్కి, స్ట్రైక్ చేస్తే ఎత్తేస్తాను, నీకు ఎవడు చేస్తాడు? నువ్వు స్ట్రైక్ చేసి ఉద్యోగం నుంచి బిగేస్తాను చట్టం చేసావనుకో, ఇక ఎవడు స్ట్రైక్ చేయడు కదా. నువ్వు ₹1 ఇచ్చినా ఇడ్లీ పెట్టినా తిని పోవాల్సిందే తప్ప స్ట్రైక్ చేయడు కదా. గవర్నమెంట్ కిందకి వన్ కైండ్ ఆఫ్ ఇది కదా. ఓకే, సో డీక్రిమినలైజ్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ లేబర్ లాస్ బై ఎంప్లాయర్స్. లేబర్ లాస్ని ఎంప్లాయీస్ వైలేట్ చేస్తే క్రిమినలైజేషన్ చేస్తారంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ లేబర్ లాస్ని కనుక ఎంప్లాయర్ వైలేషన్ జరిగితే వాడి మీద ఎలాంటి కేసులు పెట్టకూడదు, డీక్రిమినలైజేషన్ చేశారని చెప్పేసి ఈరోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం. ఓకే, మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ చేయటం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, ఎవరో సర్వైవ్ అవ్వట్లేదు, మాకు ఉద్యోగాలు మాకు జీతాలు కూడా పెంచట్లేదు, ఎసెన్షియల్ గూడ్స్ అన్ని పెరిగిపోయినాయి, జీతాలు ఏమో తగ్గిపోతా ఉన్నాయి రోజు రోజుకి. ఇది పరిస్థితి. ఓకే, మా పిల్లలకి ఎడ్యుకేషన్కి ప్రాబ్లం అవుతుంది, హెల్త్, బేసిక్, సివిల్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా మాకు కష్టమవుతున్నాయి అనేది వీళ్ళ యొక్క గొడవ. సో ఆ ట్రాన్సాక్షన్లో వాళ్ళు ఈరోజు ధర్నా చేశారు, భారత్ బంద్ చేశారు, సక్సెస్ అయ్యామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకున్నారు. ఒక్కోసారి ఈ లేబర్ లాస్, లేబర్ స్ట్రైక్లు, యూనియన్ స్ట్రైక్లు ఇవన్నీ గుర్తొస్తున్న సిపిఐ సిపిఎం వాళ్ళు గుర్తొస్తారు నాకు. ఎందుకంటే గతంలో సిపిఐ సిపిఎం వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు లేబర్ల తరపున కొట్లాడేవాళ్ళు పాపం గతంలో. ఎవరైనా సరే, ఏ సోషల్ రిఫార్మర్ అయినా, ఏ సోషల్ యాక్టివిస్ట్ అయినా సరే ప్రజల మద్దతు లేకుండా ఏం చేయలేరండి. ప్రజలు మద్దతు ఇవ్వరు వాళ్ళకి. ఇప్పుడు సిపిఐ సిపిఎం వాళ్ళు కొద్దిగా లేబరర్స్కి సంబంధించి కొట్లాడుతూ ఉంటారు. లేబరర్స్ సిపిఐ సిపిఎం వాళ్ళు ఓట్లు వేస్తారా? వేయరు వాళ్ళకి అయినప్పుడు వాళ్ళు ఎంతకాలం కొట్లాడతారు? సిపిఐ సిపిఎం వాళ్ళు కొట్లాడలేరు. ఎవరో నాలంటాడు కూడా రోజు దళితుల మీద మాట్లాడితే ఏం లాభం? ఒక దళితుని నేను నిలబడితే నాకు ఒకడు ఓటేయడు, నాకు తెలుసు. ఓకే, ఐ నో ది మైండ్ సెట్ ఆఫ్ దళిత్ కమ్యూనిటీ. వాళ్ళ దగ్గర నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయకుండా నేనేమి ఇవ్వగలనని ఆలోచించి నేను చేస్తున్నానే తప్ప వాళ్ళు ఏదో నాకేదో చేస్తారని నాకు ఐ లాస్ట్ హోప్స్ అండ్ దళిత్ కమ్యూనిటీ. ఓకే, అలాగే ఇప్పుడు ప్రజల యొక్క రోల్ లేకుండా మనం ఏం చేయలేము. ప్రజలే ముందుకు రావాలి, ప్రజలే ముందుకు వచ్చి వాళ్ళ జీవితాలను వాళ్ళే బాగుపరచుకోవాలండి, అంతే విషయం అది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. సరే, ఎనివే నేను అంతెందుకు మాట్లాడానంటే వీళ్ళు ఈరోజు భారత్ బంద్ చేశారు, కొన్ని లేబర్ యూనియన్స్ అవన్నీ మీ దృష్టికి తీసుకొద్దామని నాకు అనిపించి చెప్తున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.